పాస్టర్ ప్రవీణ్ మృతి ఉద్రిక్తలకు దారితీస్తోంది. నెక్స్ట్ నువ్వే అంటూ పాస్టర్ అజయ్ బాబుకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ ది ఖచ్చితంగా హత్య అని చెప్పారు పాస్టర్ అజయ్. ఘటనా స్థలంలో ఆయనను చంపి ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో గెలవడం కోసం ప్రముఖ క్రైస్తవులపై బీజేపీ హత్యలు చేయించడానికి వ్యక్తులను పురామయించేందనే అనుమానాలు కలుగుతున్నాయంటున్న పాస్టర్ అజయ్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా క్రైస్తవ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ అజయ్ అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక సర్క్యులేషన్ కూడా జరుగుతుంది. ఆయన మనతో ఉన్నారు. ఈ అంశాన్ని చాలా సున్నితంగా చూడాలి వాస్తవానికి. అయితే ఈ ప్రవీణ్ మాస్టర్ గారు మృతి వెనకాల ఎలాంటి సందేహాలు ఉన్నాయి, ఆయన మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వెనకాల ఎవరైనా హస్తం ఉందని అనుమానిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రవీణ్ మాస్టర్ గారు ఎలా చనిపోయారని మీరు భావిస్తున్నారు? అనుమానితులు ఎవరైనా ఉన్నారనుకుంటున్నారు? ప్రవీణ్ పగడాల గారిది హత్య ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరికీ, ముస్లిం సహోదరులకి, దళిత మిత్రులకి, హిందూ బంధువులందరికీ చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా ఆయన హత్య చేశారు. ఎల్కేజీ చదువుకునే పిల్లలు కూడా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. చనిపోయినటువంటి ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించి చూసినప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఎవరో చంపి ఆయన బండినే తీసుకొచ్చి పడుకోబెట్టారు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, ఆయన గుండెల మీద షూస్ తో కొట్టినటువంటి మార్క్స్ ఉన్నాయి. ఇంకొక మూడో విషయం ఏంటంటే తలకి హెల్మెట్ పెట్టుకున్నారు. రోడ్డు మీద నుంచి ఆ బండి పడిపోయినటువంటి స్థలం మధ్య డిస్టెన్స్ 10 అడుగులు కూడా లేదు. అదేమి లోయ కాదు, బండలు అక్కడ ఏమి లేవు. ఏం తగిలింది ఆ మనిషికి అని చెప్పడానికి ఏమి లేదు. కానీ పెదాలను నరికారు. తల మీద గాయం ఉంది అని చెప్తున్నారు. భుజం మీద రాడ్డుతో కొట్టినటువంటి ఒక గాయం ఉంది. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి బుల్లెట్ మీద వచ్చినటువంటి మనిషిని బుల్లెట్ మీద పెట్టినప్పుడు తొడ కాలింది అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే తొడ కాలింది అంటే పైన ఉన్న పాయింట్ కూడా కాలాలి కదా. వేసిన పాయింట్ వేసినట్లే ఉంది, లోపల తొడ, అది ఎట్లా సాధ్యం అవుతుంది కాలు కాలడం అనేది నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడ స్పష్టమైన విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని ఎవరో వెంటాడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఆయన క్రైస్తవుల పక్షాన కొట్లాడుతున్నటువంటి నాయకుడు. ఆయన్ని లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగింది. రెండవది, గడిచిన 15-20 రోజులుగా ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణానికి ముందు మన బిడ్డని టార్గెట్ చేస్తున్నారు, నాకు మాత్రమే కాదు మన పాపం చంపుతానని బెదిరిస్తున్నారు అన్న ఆయన వాపోయినటువంటి అత్యంత నమ్మకమైన సమాచారం మా దగ్గర ఉంది. ఆయన బిడ్డను చంపుతామని కూడా బెదిరించారు. ఎవరికి ఉందో అవసరం? ఇప్పుడు బిజినెస్ లో వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేశారా? కాదు. ఇది మతపరంగా జరిగింది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రవీణ్ పగడాలను చంపడం కాదు, నెక్స్ట్ అజయ్ బాబు అంటున్నారు. నేను అజయ్ బాబుని, క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ కి నేను నాయకుడిగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను ఒక చర్చ్ పాస్టర్ని. నాకు ప్రవీణ్ పగడాల గారికి ఉన్న ఒకే ఒక్క సారూప్యత క్రైస్తవుల పక్షాన్ని కొట్లాడడం మాత్రమే. ఇప్పుడు ఆయన్ని చంపిన వాళ్ళు నెక్స్ట్ అజయ్ బాబు అంటున్నారంటే ఏ మోటివ్ తో వాళ్ళు చంపారు? కిరాయి హంతకులు ఆయన చంపారా? ఒక్కడైతే చంపడం అసాధ్యం. ఎందుకంటే చనిపోయిన ఆయన మీద బుల్లెట్ బైక్ ని పడుకోబెట్టారు వరుసగా. 2-3 కలిపితే గానీ ఆ బండిలు లేపలేరు. ఎవరు వాళ్ళు చంపింది? రెండో విషయం ఏంటంటే డబ్బు కోసం చంపారా? మతపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఎవరైనా కిరాయి హంతకులు ఈ పని చేశారా? ఈ విషయం అనేది బయటకు రావాలి. పోలీసులు నిన్న ఉదయం పూట ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు ఉదయం వరకు కూడా ఆ ప్లేస్ లోకి వెళ్ళినా చూసాను తల్లి. ఆ ప్లేస్ లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను సేకరించడానికి ఏ ప్రయత్నం చేయాల. అక్కడ ఒక కర్ర, ప్రవీణ్ పగడాల గారిని కొట్టినట్లుగా అనుమానిస్తున్నటువంటి ఒక కర్ర ఉంచమాది తీయకండి. ఆ కర్ర ఒకటి మీరు చూడొచ్చు. బ్లడ్ అంటినటువంటి, రక్తం అంటినటువంటి ఒక కర్ర అక్కడ పడిపోయింది, ముక్కలై. దాన్ని తీసుకోలేదు. రెండోది, ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే పడిపోయి ఉన్నారో ఆయన పక్కన ఆయన కళ్ళజోడు చాలా జాగ్రత్తగా మడత పెట్టుంది. ఎవరు పెట్టారు ఆ కళ్ళజోడు? మూతి మీద ఉండే మాస్క్ జాగ్రత్తగా పక్కన పెట్టుంచారు. ఇది ఎట్లా సాధ్యం? యాక్సిడెంట్ అయితే మనిషి ఒక చోట పడతాడు, బండి ఒక చోట పడుతుంది. మనిషి మీద బండిని ఎవరు ఎక్కించారు? ఇవన్నీ చూస్తే మాకు అర్థమయ్యేది ఏంటంటే నిన్న జరిగిన పరిణామం, ప్రవీణ్ పగడాల గారి మిస్సెస్ ని, ఇది యాక్సిడెంట్ కేసు, మీ భర్తను తీసుకుని వెళ్ళిపోకపోతే ఇక్కడ చికాకు జరిగేలాగా ఉందని ఎవరో పోలీస్ ఆఫీసర్ బెదిరించారట ఇక్కడి నుంచి. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు, ఏ ఉద్దేశంతో అతను బెదిరించాడు అన్న విషయం బయటికి రావాలి. రెండవది, నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక అతను వచ్చి ఇక్కడ నిలబడి
ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అంటున్నాడు. ఆయన కళ్ళారు చూశాడా, ఎదురుగా నిలబడి ఆయన చూశాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పిరా ఈ మాట అని అన్నారా? మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులు బిక్కు అనుకుంటా బతుకుతా ఉన్నారు. ఎప్పటికీ 2 రోజుల క్రితమే ధవళేశ్వరంలో రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి మీద రాజమండ్రిలో ఉండే పాస్టర్లంతా కలిసి కంప్లైంట్ చేశారు. ఇక్కడ చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు, పర్మిషన్ లేకుండా కట్టిన చర్చలన్నింటినీ సీజ్ చేయమని ఒక జీవోను కూడా జారీ చేశారు. క్రైస్తవులందరూ చాలా భయంతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషిని, అది కూడా ప్రవీణ్ పగడాల లాంటి ఒక ఫేమస్ పర్సన్ ని చంపడం అంటే సాధారణమైన విషయం కాదు. బయట వినపడుతున్నది ఏంటంటే బ్రదర్, 2027లో జరగబోతున్న ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి రావాలంటే క్రైస్తవుల్ని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో ఆ పెద్ద తలని తీసేయాలని కొంతమంది పనిగట్టుకొని మనుషులు ఏర్పాటు చేశారు అన్న చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ప్రవీణ్ పగడాలని తప్పించారు. రెండవది నా పేరు డైరెక్ట్ గా బీజేపీ పేజీల్లో నెక్స్ట్ అజయ్ గాడే అని చెప్పి వాళ్ళు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. దీన్ని మీరు అలాంటి పేజీలు ఐడెంటిఫై చేసి చెప్తారు. మేము నిన్నటి నుంచి చెప్తానే ఉన్నాం. నేను ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చాను, తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లైంట్ కూడా చేస్తాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి. అయితే ఒక్క విషయం ఏంటంటే, ఇది పక్కా హత్య. ఎవరైనా దీన్ని యాక్సిడెంటల్ గా మార్చాలని చూస్తే మాత్రం దీని వెనక పెద్ద తలలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. గారికి థ్రెట్ ఉన్నప్పుడు ఆయన ఎందుకు సింగిల్ గా వచ్చారు అనేది ఒక అనుమానం వస్తుంది కదా. వాస్తవమే అండి అది. ఆయనకి నిజంగా ఆయన ఫేస్బుక్ పేజ్ లో మనం చూస్తే, ఆయన చాటింగ్ ను మనం చూసినప్పుడు, నన్ను వీళ్ళు బతకనివ్వరు అని ఓపెన్ గా ఆయన చెప్పిన మాటలు, ఆయన రాసిన మాటల్లో మనం చూడొచ్చు. ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. విజయవాడ నుంచి ఆయన రాజమండ్రి వరకు బైక్ మీద వచ్చారు. కానీ మధ్యదారిలో ఒక 2-3 గంటలు ఆయన సెల్ ఫోన్ అందుబాటులోనికి రాలేదు అని చెప్తున్నారు. ఏం జరిగింది అనేది తెలియాలి. ఇంతకు అక్కడెక్కడన్నా చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేశారా, టోల్ గేట్ దాటిన తర్వాతే ఆయన మర్డర్ చేశారా అన్న విషయం తేలాలి. రెండోది ఏంటంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆయన మందు తాగడం వల్ల, మద్యపానం చేయడం వల్లే స్పృహ తప్పి పడిపోయాడు అన్న రిపోర్ట్ రాయబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది బయట. ఆయన ఒక పాస్టర్, ఆయన మందు ఎందుకు తాగుతారు, ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటారు? ఒకవేళ ఆయన్ని చంపే ముందు ఎవరైనా బలవంతంగా నోట్లో ఆల్కహాల్ పోసారా? ఏం జరిగింది అన్న విషయం బయటికి రాకపోతే ఇది మహాకూటమికి చాలా ఎదురుగాలవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోంమంత్రి గారు మౌనంగా ఉంటే ఇది అర్ధంగీకారంగా మేము భావించాల్సి ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. వారం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా దీంట్లో పారదర్శకంగా దర్యాప్తు జరగాలి, వాస్తవాలను వెలికి తీయాలి. ప్రవీణ్ పగడాల గారిది ఖచ్చితంగా హత్య, వారి మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో అనే డిమాండ్ చెప్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో నెక్స్ట్ అజయ్ బాబు అని చెప్పి జరుగుతోంది. ఇదే క్రమంలో ఆయన కూడా దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారని ఖమ్మం చెప్తున్నారు.